అమెరికా భారతీయులపై ఉక్కుపాదం మోపుతోందా? 30 మంది ఇండియన్ ట్రక్ డ్రైవర్లను ఎందుకు అరెస్ట్ చేశారు? ఇలాంటి చర్యలతో ఇండియాతో పాటు ప్రపంచానికి ట్రంప్ ఇస్తున్న వార్నింగ్ ఏంటి? వాచ్ ఆన్ స్పెషల్ స్టోరీ. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. అమెరికా ప్రపంచం మొత్తం కలలకనే దేశం. అక్కడ అడుగు పెడితే జీవితం మారిపోతుందని లక్షలాది మంది భావించే దేశం. కానీ ఇప్పుడు అదే అమెరికా చట్టవిరుద్ధంగా ఉంటున్న వారినే టార్గెట్ చేస్తుంది. ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ పాలనలో అక్రమ వలసదారులపై యుద్ధమే ప్రకటించినట్టుగా కనిపిస్తూ ఉంది. తాజాగా అమెరికాలో జరిగిన ఒక భారీ ఆపరేషన్ ఇప్పుడు భారతీయులను ఉలిక్కి పడేలా చేస్తూ ఉంది. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లను అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు వారిని భారత్కు పంపించేందుకు రంగం సిద్ధమవుతూ ఉంది. అసలు ఏమైంది? ఎందుకు అరెస్ట్ చేశారు? ఇది కేవలం 30 మందికి సంబంధించిన విషయమా, లేకపోతే అమెరికాలో ఉంటున్న వేలాది మంది అక్రమ వలసదారులకు గట్టి హెచ్చరిక? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం అరిజోనా రాష్ట్రంలోని యూమా సెక్టార్లో ఆపరేషన్ చెక్మేట్ పేరుతో ప్రత్యేక దాడులు నిర్వహించారు. అయితే ఈ ఆపరేషన్ టార్గెట్ చాలా క్లియర్గా ఉంది. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటూ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ నడుపుతున్న వ్యక్తులను గుర్తించడం, చెక్ చేయడం, రికార్డులన్నీ పరిశీలించడం లాంటి యాక్షన్ సీన్స్ టైప్లో సెర్చ్ చేశారు. షాక్ అయ్యారు. ఎందుకంటే మొత్తం 52 మంది, అవును, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా మొత్తంగా 52 మంది అక్రమ వలసదారులు పట్టుబడ్డారు. వారిలో 36 మంది భారీ సెమీ ట్రక్లు నడుపుతున్న డ్రైవర్లు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ 36 మందిలో 30 మంది భారతీయులే, మన దేశానికి చెందినవారు. అమెరికాలో ట్రక్ డ్రైవింగ్ అంటే చిన్న విషయం కాదు. వేల కిలోమీటర్ల దూరం, లక్షల డాలర్ల విలువైన సరుకులు, భారీ వాహనాలు, అత్యంత ప్రమాదకరమైన రహదారులు, ఇవన్నీ కలిసినప్పుడు డ్రైవర్పై బాధ్యత కూడా భారీగానే ఉంటుంది. ఇలాంటి ఫీల్డ్లో దేశంలో అక్రమంగా ఉంటున్న వ్యక్తులు పనిచేస్తున్నారని గుర్తించిన అమెరికా అధికారులు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. కొంతమంది దగ్గర వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నప్పటికీ వారి ఇమిగ్రేషన్ హోదా చట్టబద్ధంగా లేదు అని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇంకొంతమంది దగ్గర అయితే సరైన లైసెన్సులు లేవని తేలింది. ఇప్పుడు వారందరినీ అరెస్ట్ చేసి డిపోర్టేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇదంతా ఓకే, కానీ ఇప్పుడే ఎందుకు అనే క్వశ్చన్ రైస్ అవుతూ ఉంది. ట్రంప్ ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది? దీనికి సమాధానం ట్రంప్ రాజకీయ సిద్ధాంతంలోనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో ఒకే మాట చెప్తూ ఉన్నాడు. అమెరికా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఇక్కడ స్థానం లేదు. ఎందుకంటే అమెరికాలో ఉద్యోగాలు, భద్రత, బోర్డర్స్ ఇవే తనకు ముఖ్యమైన ప్రాధాన్యతలు అని ట్రంప్ ప్రతిసారి చెబుతూనే ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఇమిగ్రేషన్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకునేలా చేస్తూ ఉన్నాడు. ఇది కేవలం అరెస్టులు మాత్రమే కాదు, ఇది ఒక అలర్ట్ మెసేజ్, డేంజర్ వార్నింగ్, ఒక స్పష్టమైన ప్రకటన. మీరెవరైనా సరే, ఏ దేశం నుంచి వచ్చినా సరే, అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అనే మెసేజ్ను ప్రపంచానికి పంపుతోంది అమెరికా. ఇంకో కీ పాయింట్ ఏంటంటే, ఈ 30 మంది భారతీయులు భారత్కు తిరిగి వస్తే వారి ఫ్యూచర్ ఏంటి? అమెరికాలో ఉద్యోగం పోతుంది, ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది, కుటుంబాలు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది, ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న జీవితం ఒక్కసారిగా మారిపోవచ్చు. అందుకే విదేశాలకు వెళ్ళే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే: చట్టబద్ధమైన మార్గం తప్ప ఇంకో మార్గం శాశ్వత పరిష్కారం కాదు. ఇప్పుడు ఈ ఘటన అమెరికాలోని భారతీయ సమాజంలో కూడా చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో లక్షలాది మంది భారతీయులు చట్టబద్ధంగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, బిజినెస్ కూడా చేస్తున్నారు, ఉన్నత స్థానాల్లో కూడా ఉన్నారు. వారందరికీ ఈ ఘటన చాలా విషయాలు గుర్తు చేస్తూ ఉంది. అవేంటి అంటే వీసా రూల్స్, ఇమిగ్రేషన్ చట్టాలు, ఎంప్లాయ్మెంట్ పర్మిషన్స్, ఇవన్నీ కేవలం కాగితాలపై ఉండే నిబంధనలు కావు, కానీ వాటిని ఉల్లంఘిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే మాట. సో అమెరికా ఇప్పుడు ఒక కొత్త మెసేజ్ ఇస్తూ ఉంది. డ్రీమ్ అమెరికన్ కావచ్చు, కానీ ప్రయాణం మాత్రం చట్టబద్ధంగానే ఉండాలి. లేకపోతే ఏ క్షణమైనా తలుపు తట్టేది అవకాశం కాదు ఇమిగ్రేషన్ అధికారులు. అప్పుడు కలల దేశం ఒక్కసారిగా తిరుగు ప్రయాణం అయ్యే ప్రమాదం ఉంది. 30 మంది భారతీయుల అరెస్ట్ జస్ట్ న్యూస్ కాదు, అమెరికాలో అక్రమంగా ఉంటున్న వేలాది మందికి గట్టి హెచ్చరిక, ప్రపంచవ్యాప్తంగా వలసదారులకు ఒక స్ట్రాంగ్ మెసేజ్. అందుకే రూల్స్ను పాటిస్తే నో ఇష్యూస్, లేకపోతే నో ఎంట్రీస్. అమెరికా భారతీయులపై ఉక్కుపాదం మోపుతోందా? 30 మంది ఇండియన్ ట్రక్ డ్రైవర్లను ఎందుకు అరెస్ట్ చేశారు? ఇలాంటి చర్యలతో ఇండియాతో పాటు ప్రపంచానికి ట్రంప్ ఇస్తున్న వార్నింగ్ ఏంటి? వాచ్ ఆన్ స్పెషల్ స్టోరీ. హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. అమెరికా ప్రపంచం మొత్తం కలలకనే దేశం. అక్కడ అడుగు పెడితే జీవితం మారిపోతుందని లక్షలాది మంది భావించే దేశం. కానీ ఇప్పుడు అదే అమెరికా చట్టవిరుద్ధంగా ఉంటున్న వారినే టార్గెట్ చేస్తుంది. ఎస్పెషల్లీ డొనాల్డ్ ట్రంప్ పాలనలో అక్రమ వలసదారులపై యుద్ధమే ప్రకటించినట్టుగా కనిపిస్తూ ఉంది. తాజాగా అమెరికాలో జరిగిన ఒక భారీ ఆపరేషన్ ఇప్పుడు భారతీయులను ఉలిక్కి పడేలా చేస్తూ ఉంది. ఎందుకంటే ఒక్కరు కాదు, ఇద్దరు కాదు,
ఏకంగా 30 మంది భారతీయ ట్రక్ డ్రైవర్లను అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. ఇప్పుడు వారిని భారత్కు పంపించేందుకు రంగం సిద్ధమవుతోంది. అసలు ఏమైంది? ఎందుకు అరెస్ట్ చేశారు? ఇది కేవలం 30 మందికి సంబంధించిన విషయమా, లేకపోతే అమెరికాలో ఉంటున్న వేలాది మంది అక్రమ వలసదారులకు గట్టి హెచ్చరిక? ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తాజాగా విడుదల చేసిన సమాచారం ప్రకారం అరిజోనా రాష్ట్రంలోని యూమా సెక్టార్లో ఆపరేషన్ చెక్మేట్ పేరుతో ప్రత్యేక దాడులు నిర్వహించారు. అయితే ఈ ఆపరేషన్ టార్గెట్ చాలా క్లియర్గా ఉంది. అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటూ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ నడుపుతున్న వ్యక్తులను గుర్తించడం, చెక్ చేయడం, రికార్డులన్నీ పరిశీలించడం లాంటి యాక్షన్ సీన్స్ టైప్లో సెర్చ్ చేశారు. షాక్ అయ్యారు. ఎందుకంటే మొత్తం 52 మంది, అవును ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా మొత్తంగా 52 మంది అక్రమ వలసదారులు పట్టుబడ్డారు. వారిలో 36 మంది భారీ సెమీ ట్రక్లు నడుపుతున్న డ్రైవర్లు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఆ 36 మందిలో 30 మంది భారతీయులే, మన దేశానికి చెందినవారు. అమెరికాలో ట్రక్ డ్రైవింగ్ అంటే చిన్న విషయం కాదు. వేల కిలోమీటర్ల దూరం, లక్షల డాలర్ల విలువైన సరుకులు, భారీ వాహనాలు, అత్యంత ప్రమాదకరమైన రహదారులు, ఇవన్నీ కలిసినప్పుడు డ్రైవర్పై బాధ్యత కూడా భారీగానే ఉంటుంది. ఇలాంటి ఫీల్డ్లో దేశంలో అక్రమంగా ఉంటున్న వ్యక్తులు పనిచేస్తున్నారని గుర్తించిన అమెరికా అధికారులు వెంటనే చర్యలకు ఉపక్రమించారు. కొంతమంది దగ్గర వాణిజ్య డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నప్పటికీ వారి ఇమిగ్రేషన్ హోదా చట్టబద్ధంగా లేదు అని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇంకొంతమంది దగ్గర అయితే సరైన లైసెన్సులు లేవని తేలింది. ఇప్పుడు వారందరినీ అరెస్ట్ చేసి డిపోర్టేషన్ ప్రక్రియ ప్రారంభించారు. ఇదంతా ఓకే, కానీ ఇప్పుడే ఎందుకు అనే క్వశ్చన్ రైస్ అవుతూ ఉంది. ట్రంప్ ప్రభుత్వం ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తుంది? దీనికి సమాధానం ట్రంప్ రాజకీయ సిద్ధాంతంలోనే ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఎప్పటి నుంచో ఒకే మాట చెప్తూ ఉన్నాడు. అమెరికా చట్టాన్ని ఉల్లంఘించిన వారికి ఇక్కడ స్థానం లేదు. ఎందుకంటే అమెరికాలో ఉద్యోగాలు, భద్రత, బోర్డర్స్ ఇవే తనకు ముఖ్యమైన ప్రాధాన్యతలు అని ట్రంప్ ప్రతిసారి చెబుతూనే ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఇమిగ్రేషన్ అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకునేలా చేస్తూ ఉన్నారు. ఇది కేవలం అరెస్టులు మాత్రమే కాదు, ఇదొక అలర్ట్ మెసేజ్, డేంజర్ వార్నింగ్, ఒక స్పష్టమైన ప్రకటన. మీరెవరైనా సరే, ఏ దేశం నుంచి వచ్చినా సరే, అమెరికా చట్టాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అనే మెసేజ్ను ప్రపంచానికి పంపుతోంది అమెరికా. ఇంకో కీ పాయింట్ ఏంటంటే, ఈ 30 మంది భారతీయులు భారత్కు తిరిగి వస్తే వారి ఫ్యూచర్ ఏంటి? అమెరికాలో ఉద్యోగం పోతుంది, ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది, కుటుంబాలు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుంది, ఏళ్ల తరబడి కష్టపడి నిర్మించుకున్న జీవితం ఒక్కసారిగా మారిపోవచ్చు. అందుకే విదేశాలకు వెళ్ళే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే, చట్టబద్ధమైన మార్గం తప్ప ఇంకో మార్గం శాశ్వత పరిష్కారం కాదు. ఇప్పుడు ఈ ఘటన అమెరికాలోని భారతీయ సమాజంలో కూడా చర్చనీయాంశంగా మారింది. అమెరికాలో లక్షలాది మంది భారతీయులు చట్టబద్ధంగా ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, బిజినెస్ కూడా చేస్తున్నారు, ఉన్నత స్థానాల్లో కూడా ఉన్నారు. వారందరికీ ఈ ఘటన చాలా విషయాలు గుర్తు చేస్తూ ఉంది. అవేంటి అంటే వీసా రూల్స్, ఇమిగ్రేషన్ చట్టాలు, ఎంప్లాయ్మెంట్ పర్మిషన్స్, ఇవన్నీ కేవలం కాగితాలపై ఉండే నిబంధనలు కావు, కానీ వాటిని ఉల్లంఘిస్తే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనే మాట. సో అమెరికా ఇప్పుడు ఒక కొత్త మెసేజ్ ఇస్తూ ఉంది. డ్రీమ్ అమెరికన్ కావచ్చు, కానీ ప్రయాణం మాత్రం చట్టబద్ధంగానే ఉండాలి, లేకపోతే ఏ క్షణమైనా తలుపు తట్టేది అవకాశం కాదు ఇమిగ్రేషన్ అధికారులు. అప్పుడు కన్నడ దేశం ఒక్కసారిగా తిరుగు ప్రయాణం అయ్యే ప్రమాదం ఉంది. 30 మంది భారతీయుల అరెస్ట్ జస్ట్ న్యూస్ కాదు, అమెరికాలో అక్రమంగా ఉంటున్న వేలాది మందికి గట్టి హెచ్చరిక, ప్రపంచవ్యాప్తంగా వలసదారులకు ఒక స్ట్రాంగ్ మెసేజ్. అందుకే రూల్స్ను పాటిస్తే నో ఇష్యూస్, లేకపోతే నో ఎంట్రీస్.